గురుగారు గణపతి తాను వివాహం చేసుకోకపోయినా తన సోదరుడైన కుమారస్వామికి దగ్గరుండి వివాహం జరిపించాడు అని అంటారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లౌకికంగా మన బాంధవ్యాల్లాగానే వినాయకుడికి కూడా మనం ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్పటం ఏంటి, గణపతి సహస్రనామాల్లోనే లక్ష్మీ దేవికి భర్త అయినటువంటి ఓ వినాయకుడా నీకు నమస్కారము అని ఉంది. సిద్ధికి భర్తవైనటువంటి ఓ వినాయకుడా నీకు నమస్కారం, బుద్ధికి భర్తవైనటువంటి ఓ వినాయకుడా నీకు నమస్కారం అని గణపతి సహస్రనామాలను ఉన్నాయి. లలితాదేవి సహస్రనామాలలాగా అందులో నామాలు ఇవి. ఇక్కడ మనకి వెంటనే అనిపిస్తుంది, ఇందాక మీరు ప్రశ్నలు ఏమనుకున్నాం, తాను వివాహం చేసుకోలేదు, మరి వివాహం చేసుకోకపోతే మళ్ళీ ఇక్కడ ఈయన భర్త నమస్కారం అంటే లౌకికానికి ప్రతీకాత్మకం, అదొక ఆధ్యాత్మికం. ఎప్పుడు కూడా ప్రయాణం అలా ఉండాలి. ఏదైనా ఒక కార్యక్రమం సిద్ధించాలి అని అంటే బుద్ధి కావాలి. నాకు ఈ పని సిద్ధించటం అంటే ఏంటమ్మా, నెరవేరటం. ఈ పని నెరవేరాలంటే బుద్ధి అంటే మంచి చెడు యొక్క విచక్షణ జ్ఞానం, ఈ రెండింటినీ కలిగించేటువంటి వాడు. అంటే నీలో బుద్ధిని కలిగించి, ఆ మొట్టికాయల ద్వారా చెప్పుకున్నామే, నీలో బుద్ధిని కలిగించి, బుద్ధి లేదురా నీకు అంటుంటారు కదా పెద్దవాళ్ళు, అలా బుద్ధిని కలిగించి కార్యాన్ని సిద్ధించేటట్టు చేస్తాడు. ఆ రెండు కూడా ఆయన యొక్క అంగాలే. భార్య ఎప్పుడూ కూడా భర్తని అనుసరించి ఉంటుంది. సిద్ధి అనేటువంటి భార్య, బుద్ధి అనేటువంటి భార్య వినాయకుడిని ఎప్పుడూ కూడా అనుసరించి ఉంటాయి. వినాయకుడి కనుక మనం నమస్కారం చేస్తే మనకి బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి ద్వారా మనకి కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి వివాహం చేసుకునేటువంటి వాడు కేవలం ప్రతీకాత్మకం. ఆయన తమ్ముడు పెళ్లి చేశాడు. ఆయన తమ్ముడు ఎవరండి, గురుగుహుడు, స్కందుడు, కుమారస్వామి. పైకి లౌకికంగా చెప్పేటువంటి కథ ఏంటంటే, వినాయకుడి యొక్క తమ్ముడైనటువంటి కుమారస్వామి వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఈనాటి ప్రేమ కథల్లో లాగానే వల్లీదేవి ఒక పట్టాని అంటే ఇష్టమే, కానీ ఇద్దరికీ సమాగమం కుదరట్లా. అప్పుడు అన్నగారైనటువంటి వినాయకుడు తమ్ముడి పెళ్లి చేయాలనుకున్నట్ట. పెళ్లి చేసుకోనటువంటి వినాయకుడు ఏం చేసేట, ఎలా చేస్తే, ఇది తమిళంలో ఉన్నటువంటి పురాణం అమ్మ, మన తెలుగుల్లో ఎక్కువ ప్రసిద్ధిలో లేదు ఇది. ఎలా చేస్తే వీళ్ళిద్దరూ ఒకటవుతారు, ముత్తుస్వామి దీక్షితారు వారు ఒక కీర్తనలో ప్రత్యేకంగా దీన్ని చెప్పారు. ఎలా చేస్తే నా తమ్ముడు ఈ మరదలు ఒకటవుతారు అనుకొని ఒక పిచ్చి ఏనుగు, ఆయన గజముఖుడు, ఆయన ఒక పిచ్చి ఏనుగు అవతారం ఎత్తేట వినాయకుడు. వల్లీదేవి పాపం ఒక అడవిలో అలా నడుస్తూ ఉంటే కొంచెం దూరంలో తమ్ముడు ఉన్నాడు కుమారస్వామి. వీళ్ళిద్దరిని కలపాలనుకున్నాడు. ఒక పిచ్చి ఏనుగులాగా వల్లీదేవిని వెంటపట్టడం మొదలుపెట్టాడు. ఏనుగు వెంట పడుతోందని చెప్పి ఈవిడ కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. అక్కడేమో కుమారస్వామి ఉన్నాడు. ఇక ఎటువైపు వెళ్ళటానికి లేదు. కుమారస్వామికి దగ్గరైపోయింది వల్లీదేవి. ఇద్దరు కూడా వివాహానికి చేసుకోవడానికి నిశ్చయ తాంబూలాలు అక్కడే పడ్డాయి. కాబట్టి వల్లీదేవికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇద్దరి వివాహానికి ప్రధాన కారకుడయ్యాడు వినాయకుడు అని చెప్పి పురాణాలు, తమిళ పురాణంలో ఉన్నటువంటి కథ. అంటే ఇక్కడ అంతరార్థకంగా ఏంటంటే, ఇద్దరికి కార్యక్రమం అంటే వివాహ బంధాలు నెరవేర్చాలన్నా, వధూవరులను దగ్గరికి చేర్చాలన్నా వినాయకుడి ఆరాధన మనకి అవసరమని చెప్పటమే ఇక్కడ తమ్ముడి పెళ్లి జరిపించడంలో ప్రధానమైనటువంటి అంతరంగా ఉన్నటువంటి అభిప్రాయం.